హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ స్టావియా ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆలూ కుర్మా. ఇది మనం చపాతీలోకి కానీ పూరీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఆలూని ఉడకబెట్టి స్మాష్ చేసుకోవాలి. దానికోసం పోపు దినుసులు అంటే మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ తీసుకోవాలి. అలాగే కొంచెం ఒక అరచెక్క ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలి. కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు చేసే విధానం చూద్దామండి. ఒక కళాయి తీసుకుని సరిపడినంత నూనె వేసుకుని, ఇది ఆలూ కుర్మా కాబట్టి కొంచెం ఎక్కువే నూనె పడుతుందండి. కళాయి వేడెక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలను వేసుకుని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత అందులోకి మినప్పప్పు వేసుకోవాలి. అలాగే శనగపప్పును కూడా వేసుకుని ఆ పప్పులన్నిటినీ దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగితే అది పంట కింద పడి కరకర అంటూ చాలా కమ్మగా ఉంటుంది. అది వేగిన వెంటనే ఎండుమిర్చి వేసుకోవాలి, కారానికి తగినట్టుగా. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువే తింటారు, అందుకే నేను పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చిని కాస్త ఎక్కువ వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత అందులోకి లేత కరివేపాకు ఉందండి మా ఇంట్లో, అది కూడా వేసుకున్నాను. పిల్లలు కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇందులో వేగిన కరివేపాకు అంటే అసలు మొత్తం కలిసిపోతుంది, కనిపించని కూడా కనిపించదు, తీసి పక్కన పెట్టడానికి ఛాన్స్ కూడా ఉండదు. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి, ఆయిల్లో ఫ్రై అయిపోతుంది అది. పోపు దినుసులు వేడయిన తర్వాత ఆలూని అందులో వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయ్యిందండి నాకు. దాని తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. నేను ఒక అర స్పూన్ మాత్రమే వేసాను కారం. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక టీ స్పూను సాల్ట్ వేసుకోవాలండి, రుచికి తగినంత. నేనైతే 1 స్పూన్ వేసాను, తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి వేసుకుందాం కదా అని 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. వీటిలన్నిటిని కలిసేటట్టు ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. కలుపుకుని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఓకే, వేగింది, చక్కగా అన్నీ సరిపోయినాయి అనుకుంటే యమ్మీ ఆలూ కుర్మా ఈ చల్లని వాతావరణంలో చాలా బాగుంటుంది. నేను ఈరోజు రైస్లోకి తింటున్నామండి. ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్, షేర్. థ్యాంక్ యూ అండి.